హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో హెల్దీగా టేస్టీగా అప్పటికప్పుడు ఒక్కసారి ఇలాగా కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసే టైంలో మనం కొబ్బరికాయలని కొడుతూ ఉంటాం కదా. కొబ్బరికాయలని వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగానే నేను 2 కొబ్బరికాయలను తీసుకొని చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు కావాలంటే కొబ్బరికాయ పైనున్న బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసి కూడా ఈ కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ఈ కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి ముక్కల్ని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి పేస్ట్ పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఒక 2-3 సార్లుగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న కొబ్బరి పేస్ట్ నాకు 1.5 కప్ వరకు అయితే వచ్చింది. 1 కప్ కొబ్బరి పేస్ట్ని నేను కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేయడానికి వాడుతున్నానండి. ఇంకా మిగిలిన 1/2 కప్ కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, ఈ కొబ్బరి పౌడర్ని నేను డ్రైగా ప్రిపేర్ చేసుకొని కొబ్బరి ఉండల పైన డెకరేషన్గా వాడతాను. మీకు ఇలా వద్దు అనుకుంటే గనక మొత్తం కొబ్బరి పేస్ట్తో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో మిగిలిన 1/2 కప్ కొబ్బరి పేస్ట్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ డ్రైగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ కొబ్బరి పౌడర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కొబ్బరి పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్ కొబ్బరి పేస్ట్ని వేసుకొని 1 కప్పు కొబ్బరి పేస్ట్కి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కనుక స్వీట్ని తక్కువగా తిన్నట్లయితే 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా కొబ్బరిని బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు గనక బెల్లంలో ఇసుక కానీ పీసు కానీ ఏమైనా ఉంది అని అనిపిస్తే గనక బెల్లాన్ని కరిగించి వడగట్టుకొని ఈ కొబ్బరి పేస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక మూతను పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం వేసిన బెల్లం చక్కగా కరిగిపోతుందండి. ఒకవేళ మీకు బెల్లం కరగకుండా అక్కడక్కడ ఉండలుగా ఉంది అనిపిస్తే కనుక గరిటతో ఇలా మెదిపినట్లు చేసినట్లయితే మొత్తం బెల్లం కూడా కరిగిపోతుంది. కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు పాకమేం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగిపోయి దగ్గరగా వస్తే సరిపోతుంది. ఇందులో ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నిజానికి చెప్పాలంటే నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ బ్యాటర్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు నిదానంగా ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతితో చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా మునివేళ్లతో ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేశారంటే ఉండలాగా వస్తే మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డూల్ని చుట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు లడ్డూ చుట్టడానికి రాలేదు అనుకోండి, ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఉండలు చేయడానికి వీలుగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని చేతిలోకి చిన్న ఉండను తీసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు చేసినట్లయితే మనకి ఉండలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే ఉండల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి ఉండల్ని మనం ముందుగానే 1/2 కప్పు కొబ్బరి పౌడర్ని డ్రైగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ లడ్డూని ఈ పొడిలో డిప్ చేసి కనుక తీసుకున్నట్లయితే యమ్మీగా అట్రాక్టివ్గా కనబడతాయి. ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత టేస్టీగా హెల్దీగా కొబ్బరితో ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో
సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్